కాంగ్రెస్ 60 ఏళ్ల నిర్లక్ష్యం వల్ల భారత్ వ్యూహాత్మక ప్రాంతాలు పిక్నిక్ స్పాట్లుగా మారిపోయాయి. దీనివల్ల విదేశీ ఓడరేవులకు కోట్లాది రూపాయలు అద్దె కడుతూ భారత్ నష్టపోతే చైనా తన స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ తో మనల్ని చుట్టుముట్టింది. 2021లో మలక్కా జలసంధి వద్ద గెలాథియా బేన్ మెరైన్ పవర్ హౌస్ గా మార్చేందుకు 92,000 కోట్ల రూపాయల ప్రాజెక్టును మోదీ ప్రభుత్వం చేపట్టింది. ఎన్జీటీ సైతం దేశ భద్రతకు అత్యంత కీలకమని స్పష్టం చేసింది. కానీ జాతీయ భద్రత కంటే రాజకీయాలకే ప్రాధాన్యతనిస్తూ రాహుల్ గాంధీ ఈ ప్రాజెక్టును కుంభకోణం అని ప్రచారం చేస్తున్నారు. ఇది పర్యావరణంపై ప్రేమ కాదు, అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం మాత్రమే. ఈ ప్రాజెక్టు ఆగితే 50,000 ఉద్యోగాలు కోల్పోవడమే కాకుండా హిందూ మహాసముద్రంలో చైనా జలాంతర్గాములపై నిఘా పెట్టే శక్తిని భారత్ కోల్పోతుంది. ఈ ప్రాజెక్టు ఆలస్యం చైనాకు లాభం, దేశ ప్రయోజనాలకు నష్టం.